Hi guys, welcome to Looknath Lectures. So మనం ప్రీవియస్ వీడియోలో అయితే లుకప్ ఫంక్షన్స్ అండ్ సమ్మరీ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ డేట్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్, సో వీటన్నిటి గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది గైస్. సో ఓవరాల్ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే ఈ ఓవరాల్ వీడియోస్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోస్లలో డిస్కస్ చేయడం జరిగింది. లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో సమ్ కానీ, కౌంట్ కానీ, యావరేజ్ కానీ, మిన్ కానీ, మాక్సిమం వాల్యూ కానీ, సో లుకప్ ఫంక్షన్స్ లో వి లుకప్, హెచ్ లుకప్ అండ్ ఇండెక్స్ కానీ, అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్ లో కన్కాటినేట్ అండ్ సబ్స్టిట్యూట్, మిడ్, ఫైండ్, సో వీటన్నిటి గురించి కానీ, సో డేట్ ఫంక్షన్స్ లో ఇయర్, సెకండ్, అవర్, మినిట్, సో నౌ, డేట్, సో వీటన్నిటి గురించి ఈ ఓవరాల్ ఫంక్షన్స్ అన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. సో మనం ఈ రోజు వీడియోలో ఏమైతే డిస్కస్ చేద్దామంటే లైక్ ఎర్రర్స్ ఇన్ ఫంక్షన్స్. సో మనం ఈ ఓవరాల్ ఫంక్షన్స్ అయితే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఎర్రర్స్ ఇన్ ఫంక్షన్స్ మీన్స్ లైక్ మనం ఏవైనా ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ రైజ్ అవుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. సో దీని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో ఈ ఓవరాల్ ఎర్రర్స్ లైక్ నాట్ అవైలబుల్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్ అండ్ రెఫరెన్స్ ఎర్రర్, డివిజన్ ఎర్రర్, నేమ్ ఎర్రర్ అండ్ నల్ ఎర్రర్, ఈ ఓవరాల్ ఎర్రర్స్ అనేవి ఏ సిచ్యువేషన్ లో, ఏ ఫంక్షన్ లో, ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఎర్రర్ అనేది మనకి రైజ్ అవుతుంది. సో దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లైక్ ఏంటి, నాట్ అవైలబుల్ ఎర్రర్. సో నాట్ అవైలబుల్ ఎర్రర్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాలో వి లుకప్ వాల్యూని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. లైక్ లుకప్ ఫంక్షన్ లో వి లుకప్, వర్టికల్ లుకప్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాం. సో మనకు వర్టికల్ లుకప్ వాల్యూకి మెయిన్ గా ఏంటి, సో లుకప్ వాల్యూ అనేది ఇనిషియల్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఆ లుకప్ వాల్యూ అనేది వర్టికల్ వాల్యూలో ఫస్ట్ కాలంలో మాత్రమే ఉంటుంది. సో అలాంటప్పుడు మాత్రమే అది సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం వి లుకప్ వాల్యూ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది మనం లైక్ ఐడెంటిఫై చేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వి లుకప్ వాల్యూని ఐడెంటిఫై చేద్దాం ఈ డూప్లికేట్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ వి లుకప్ ఓపెన్ బ్రాకెట్, సో లుకప్ వాల్యూ ఏంటి, స్టేట్స్ కాలం. లైక్ మనకి ఈ కాలంలో ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఏది సెలెక్ట్ చేసుకున్నాం, అస్సాం. సో అంతా అస్సామేనా సో అస్సాం. సో లుకప్ వాల్యూ అస్సాం సెలెక్ట్ చేసుకున్నాం, కమా. సో టేబుల్ అరే, ఓవరాల్ టేబుల్ యొక్క లైక్ మనం తెలుగులో చెప్తా ఉంటాం కదా, వ్యత్యాసం, విస్తీర్ణం, లైక్ అలాగా. సో అలాగా టేబుల్ అరే, కమా కాలం ఇండెక్స్. సో కాలం ఇండెక్స్ అంటే మనం కాలం, ఏ కాలంలో లైక్ ఏ ఇయర్ లో ఉన్న లైక్ కాలం ఇండెక్స్ నెంబర్. సో మనకు 2021, 22, 23, 24 ఉన్నాయి కదా. సో ఇవి మనం కాలం ఇండెక్స్ నెంబరింగ్ ఇవ్వాలి ఇక్కడ. సో కాలం ఇండెక్స్ ఏంటి, స్టేట్ అనేది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మనం 2024 అస్సాంలో ఉన్న ప్రైస్ సేల్స్ యొక్క వాల్యూని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఫిఫ్త్ అనే నెంబరింగ్ ఇవ్వాలి, కాలం ఇండెక్స్ నెంబర్, కమ్మా రేంజ్ లుకప్. సో రేంజ్ లుకప్ 0 ఇవ్వండి, క్లోజ్ బ్రాకెట్. సో ఎంటర్. ఏంటి, అస్సాం 2024 50,000, సేల్స్ అమౌంట్ 50,000. సో ఇలాంటి సిచ్యువేషన్లో సో మనం ఈ లుకప్ని యూజ్ చేసి ఈజీగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో నాట్ అవైలబుల్ ఎర్రర్ అనేది ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనిషియల్ గా ఉన్న కాలం లైక్ స్టేట్స్ కాలం ఉందిగా, ఈ స్టేట్స్ కాలం అనేది లాస్ట్ లో ప్లేస్ అయినప్పుడు ఇక్కడ మనకి ఎలాంటి వి లుకప్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఫస్ట్ కాలం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు నాట్ అవైలబుల్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో వి లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ, కమ టేబుల్ అరే, కమ కాలం ఇండెక్స్ ఫోర్త్ కాలం, కమ 0, ఎంటర్. సో 89,000, కర్ణాటక 89,000 2020. సో ఎలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ నాట్ అవైలబుల్ ఎర్రర్ రైజ్ అవుతుంది అంటే, సో ఈ ఇనిషియల్ గా ఉన్న కాలం డేటా అనేది లాస్ట్ లోకి వెళ్ళిపోయినప్పుడు సో నాట్ అవైలబుల్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది గైస్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, వాల్యూ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఏ అనుకుందాం, ఇక్కడ 5 అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్లస్ 5 అనేది చేయాలి. సారీ, ఈక్వల్ ఏ ప్లస్ 5. సో ఏ ప్లస్ 5 అనేది సమ్ చేయాలి అనుకున్నాం. సో ఇక్కడ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది నెంబరింగ్. సో ఇలాగ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ లైక్ క్యారెక్టర్ అండ్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు అది సమ్ చేయాలనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనకు వాల్యూ అనే ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది గైస్. సో రిఫరెన్స్ అనే ఎర్రర్ ఎలాంటి సిచ్యువేషన్ లో మనకు రైజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2023 అండ్ 24 ఉంది కదా. సో మనం 25 డేటా కూడా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. లైక్ సో 2025 డేటా కూడా. సో మనం 2023 అండ్ 24 బేస్ చేసుకుని అంటే సమ్ చేసి 25 డేటాను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏంటి, ఈజ్ ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్. సో ఈ వాల్యూ కమా ఈ వాల్యూ చేస్తే మనకు వచ్చిందిగా వాల్యూ. సో ఇలా ఈ 2023 అండ్ 24 వాల్యూని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ 2025కి మనం కన్సిడర్ చేస్తున్నాం, జస్ట్ అజ్యూమింగ్. సో ఇలాగ ఓవరాల్ వాల్యూస్ని సమ్ చేస్తాం. ఇది 25 వాల్యూ. సో మనకు రిఫరెన్స్ అనే ఎర్రర్ అనేది ఎప్పుడు రైజ్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో రైజ్ అవుతుంది అంటే, మనం 2023 అండ్ 24ని బేస్ చేసుకుని 2025 యొక్క డేటాను ఐడెంటిఫై చేసాం అండ్ కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం 2024 వాల్యూస్ని డిలీట్ చేసినప్పుడు, సరే ఇప్పుడు మనం 2024ని డిలీట్ చేసినప్పుడు లైక్ డిలీట్ సెల్. సో మనకు ఇలాగా రిఫరెన్స్ అనే ఎర్రర్ అనేది ఇలాగా షో చేస్తుంది ఇక్కడ. సో రిఫరెన్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2023 అండ్ 24 రిఫరెన్స్ ద్వారా అంటే ఆ రెండింటి యొక్క సహకారం ద్వారా లైక్ ఆ రెండింటిని సమ్ చేయడం ద్వారా మనకి ఈ డేటా అనేది క్రియేట్ అయింది. సో మనం ఆ డేటాను మనం ఎడిట్ లైక్ డిలీట్ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకు వెళ్ళిపోయినప్పుడు సో ఈ డేటా అనేది ఇలా మనకు షో చేస్తుంది, రిప్రజెంట్ అవుతుంది లైక్ రిఫరెన్స్ ఎర్రర్. ఓకే, సో దిస్ ఈస్ ఓవరాల్ అబౌట్ లైక్ రిఫరెన్స్ ఎర్రర్. సో డివిజన్ ఎర్రర్, లైక్ డివిజన్ ఎర్రర్ ఎలాంటి సిచ్యువేషన్ లో మనకి రైజ్ అవుతుంది అంటే 100/0 ఇచ్చినప్పుడు సో ఇలాగా మనకు డివిజన్ ఎర్రర్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో నేమ్ ఎర్రర్ అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో క్రియేట్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ లో మనకు రైజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ ని ప్రాపర్ గా ఇవ్వకపోయినప్పుడు అంటే ఆ ఫంక్షన్ నేమ్ ని మనం ప్రాపర్ గా ఇవ్వకపోయినప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనకు నేమ్ ఎర్రర్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఇఫ్ అనేది యూజ్ చేస్తున్నాం అనుకున్నాం. సో రేంజ్, సెలెక్ట్ ఓవరాల్ రేంజ్ కమా క్రైటీరియా. సో కర్ణాటక క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో సింగిల్, ఇక్కడ కర్ణాటక అనే నేమ్స్ తో ఒకటే ఉంది కాబట్టి మనకి కౌంట్ ఏంటి సింగిల్ గా ఒక నెంబర్ 1 నెంబరే చూపించాం. సో మనకు నేమ్ ఎర్రర్ ఎలాంటి సిచ్యువేషన్ లో షో చేస్తుంది అంటే కౌంట్ ఇఫ్ ఇఫ్. సో డబల్ ఎఫ్ అనేది మనం ప్లేస్ చేసాం అంటే ఇక్కడ కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ ని మనం మిస్టేక్ గా ఎంటర్ చేసాం. కౌంట్ ఇఫ్ అనేది ఎఫ్ ఒక్కటే కదా, మనం ఇక్కడ డబల్ ఎఫ్ అనేది ఇచ్చేసాం. సో ఇది ఫంక్షన్ యొక్క నేమ్ అనేది మిస్టేక్. సో ఈజ్ ఈక్వల్ టు కౌంట్ డబల్ ఎఫ్ ఇఫ్ అండ్ సెలెక్ట్ ఓవరాల్ డేటా కమా క్రైటీరియా అని ఎంటర్. సో ఇక్కడ మనకు ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు నేమ్ అనే లైక్ నేమ్ ఎర్రర్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో నల్ ఎర్రర్ అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే ఎప్పుడు యూజ్ అవుతుంది, లైక్ ఎప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి ఇలాంటి నల్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఓపెన్ బ్రాకెట్. సో మనం ఏదైనా టూ వాల్యూస్ ని సమ్ చేస్తున్నప్పుడు సమ్ కామా ఇస్తాంగా, కామా అనదర్ వాల్యూ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. 95,000 50,000 కామా 45,000. సో 95,000 సమ్ అయింది.
సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ ఫస్ట్ వాల్యూ, మనం కమా ఇవ్వకుండా స్పేస్ ఇచ్చేసి సో సెలెక్ట్ సెకండ్ వాల్యూ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో అలాంటి సిచ్యుయేషన్లో మనకి నల్ అనే ఎర్రర్ అనేది రిప్రజెంట్ అవుతుంది, మనకు షో చేస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మనకు ఇలాంటి సిచ్యుయేషన్ లైక్ ఈ ఓవరాల్ ఫంక్షన్స్ ని ఇలా మనం ఏదైనా బై మిస్టేక్ గా యూజ్ చేసినప్పుడు అంటే ఎలాంటి సిచ్యుయేషన్ లో ఎలాంటి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది అనేది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. లైక్ నాట్ అవైలబుల్ ఎర్రర్ అండ్ వాల్యూ ఎర్రర్ అండ్ రిఫరెన్స్ ఎర్రర్ అండ్ డివిజన్ ఎర్రర్ అండ్ నేమ్ ఎర్రర్ అండ్ నల్ ఎర్రర్. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ లైక్ సారీ ఈ ఓవరాల్ ఎర్రర్స్ అనేవి సో ఎలాంటి సిచ్యుయేషన్ లో ఏ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి వాల్యూ అనేది ఎలాంటి ఎర్రర్ అనేది మనకు రిప్రజెంట్ అవుతుంది అనేది సో మనమైతే ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే బాస్, సో నువ్వు ఓవరాల్ ఎర్రర్స్ అయితే డిస్కస్ చేసావు, బట్ ఈ ఓవరాల్ ఎర్రర్స్ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లాజికల్ ఫంక్షన్స్ కానీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ డేట్ కానీ టెక్స్ట్ కానీ ఇంకా సమ్మరీ ఫంక్షన్స్ కానీ సో వీటన్నిటిని యూజ్ చేయడం వల్ల మనకి సో ఎక్కడైనా డేటాలో యూజ్ అవుతుంది. సో ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఈజీగా వర్క్ చేసుకోగలము. ఇంకా షార్ట్ కట్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవి కూడా మనకు షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసి ఈజీగా వర్క్ ని సింప్లిఫై చేసుకోవచ్చు. సో వీటన్నిటి గురించి అయితే మనకు యూజ్ ఉంది వీడియోస్ చూడడం వల్ల. బట్ ఈ ఎర్రర్స్ ఇన్ ఫంక్షన్స్ వీడియో మేము చూడడం వల్ల మాకేంటి యూజ్ బాస్ అని అడిగారు అనుకోండి. సో ఈ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు మనకు ఇలాంటి ఎర్రర్స్ అనేవి రిప్రజెంట్ అయినా ఇలాంటి ఎర్రర్స్ అనేవి మనకి కనిపించిన అంటే షో చేసిన ఎక్సెల్ అనేది మనకు షో చేసినప్పుడు సో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే హో నల్ నాట్ అవైలబుల్ ఎర్రర్ అనేది వచ్చింది, ఓ ఇలాంటి ప్లేస్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు థాట్ వస్తుంది. లైక్ ఇలా లుక్అప్ ఫంక్షన్ లో మనకు ఎర్రర్ అనేది షో చేస్తుంది అంటే మనకి ఈ లుక్అప్ వర్టికల్ వాల్యూస్ లో సో మనం లుక్అప్ వాల్యూ అనేది ఫస్ట్ కాలంలో తీసుకోవాలి, అది ఫస్ట్ కాలంలో ఉండే డేటా ఉండాలి అని మనకు ఐడియా వస్తుంది. ఆ నెక్స్ట్ మినిట్ నువ్వు వెళ్ళి చెక్ చేసుకుంటావు. నెక్స్ట్ ఏంటి వాల్యూ ఎర్రర్. సో వాల్యూ ఎర్రర్ ఎలాంటి సిచ్యువేషన్ లో వస్తుందని డిస్కస్ చేసాం. సో మనం ఒక క్యారెక్టర్ ని ఒక నెంబరింగ్ ని సమ్ చేసిన సిచ్యువేషన్ లో మనకు వాల్యూ ఎర్రర్ వస్తుంది. అప్పుడు నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలవు కదా. లైక్ ఎలా, ఓకే బాస్ లైక్ A+5 ఇచ్చేసాము, సో మనం ఇక్కడ బై మిస్టేక్ ఇచ్చాము, 2 నెంబర్స్ ఉంటేనే కదా మనకు సమ్ అయ్యేది, ఒక క్యారెక్టర్ ఒక వాల్యూ అనేది సమ్ కాదు కదా. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ థాట్ నువ్వేంటి వెళ్ళి చెక్ చేసుకుంటావు అక్కడ ఏముంది ఎర్రర్ అని. నెక్స్ట్ రిఫరెన్స్ ఎర్రర్. సో రిఫరెన్స్ ఎర్రర్ అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇక్కడ ఏంటి మనం 2023 అండ్ 24 రిఫరెన్స్ తీసుకొని 25 డేటాను అంటే 2 కాలమ్స్ డేటాను తీసుకొని అనదర్ కాలం డేటాను క్రియేట్ చేస్తున్నాం. సో ఆ 2 కాలమ్స్ డేటాలో ఒక కాలం డేటాను నువ్వు డిలీట్ చేసినప్పుడు నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటా అనేది రిఫరెన్స్ ఎర్రర్ అనేది షో చేస్తుంది. ఎందుకు రిఫరెన్స్ ఎర్రర్ అనేది షో చేస్తుంది అంటే నువ్వు ఈ రిఫరెన్స్ అంటే ఈ 2 కాలమ్స్ యొక్క డేటాను రిఫరెన్స్ తీసుకొనే కదా ఇంకొక డేటా కాలం యొక్క డేటాను క్రియేట్ చేసింది. అలాంటి సిచ్యువేషన్ లో ఇది మనకు రిఫరెన్స్ ఎర్రర్ అనేది ఈజీగా షో చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఈజీగా చెక్ చేసుకొని ఓకే ఈ కాలం యొక్క డేటా అనేది డిలీట్ అయిపోయింది, సో సడన్ గా అందుకు ఈ డేటా అనేది ఇక్కడ రిఫరెన్స్ ఎర్రర్ అనేది షో చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేసుకో. నెక్స్ట్ డివిజన్ కామనే, సో మోస్ట్లీ మీరు చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఏంటి నేమ్ ఎర్రర్. సో నేమ్ ఎర్రర్ మనకు రిప్రజెంట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను లైక్ సమ్ డబుల్ సమ్ ఇచ్చాను, ఓపెన్ బ్రాకెట్ 3, 4 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, నేమ్ ఎర్రర్. సో ఈజ్ ఈక్వల్ సమ్ ఓపెన్ బ్రాకెట్ 23, 56 సో 79 పర్ఫెక్ట్గా వచ్చింది. సో మనం ఏదైనా ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు సో మనం ఏదైనా ఫంక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు త్వరలో అంటే బై మిస్టేక్ అని మనం ఏదైనా ఒక స్పెల్ కరెక్ట్ ఇవ్వకపోయినా లైక్ మన ఫంక్షన్ నేమ్ లైక్ సమ్ కానీ సమ్ ఇఫ్ కానీ కౌంట్ ఇఫ్ కానీ యావరేజ్ కానీ సో ఎనీ ఫంక్షన్ ఆ ఫంక్షన్ యొక్క నేమ్ అనేది మనం కరెక్ట్ గా మనం మెన్షన్ చేయకపోయినప్పుడు ఈ నేమ్ ఎర్రర్ అనేది లైక్ రిప్రజెంట్ అవుతుంది. అప్పుడు ఆ నెక్స్ట్ మినిట్ మన థాట్ ఏంటి, ఓకే సో మనం మన ఫంక్షన్ నేమ్ ని మనం కరెక్ట్ గా ఇవ్వలేదు, ఆ ఫంక్షన్ ని మనం కరెక్ట్ గా ఇవ్వలేదు అని మనం చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ నల్ వాల్యూ ఏంటి. సో నల్ వాల్యూ ఏంటంటే మనం ఏదైనా ఒక వాల్యూని సమ్ చేస్తున్నప్పుడు వాటి యొక్క మిడిల్ లో కమా అని మెన్షన్ చేయాలి. సో అలా కాకుండా మనం స్పేస్ ని మెన్షన్ చేసినప్పుడు నల్ ఎర్రర్ అనేది మనకు రిప్రజెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఓవరాల్ అబౌట్ ద ఎర్రర్స్ ఇన్ ఫంక్షన్స్ గైస్. సో ఇలాగా మనకి ఈ ఎర్రర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ డూ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మీరైతే వీడియోస్ చూడడం మాత్రమే కాదు ప్రాక్టీస్ కూడా చేయాలి.
సో ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్గా అంటే మీ ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్లో కానీ సో ఎప్పుడైతే మీరు డూప్లికేట్ డేటా తీసుకొని ఇలా ప్రాక్టీస్ అంటే లైక్ ఓవరాల్ డిస్కస్ చేసిన షార్ట్కట్ కీస్ కానీ సో ఫంక్షన్స్ కానీ ఎర్రర్స్ కానీ సో ఓవరాల్ ఇప్పటివరకు అయితే డిస్కస్ చేసిన ఓవరాల్ టాపిక్స్ అన్ని మీరు కూడా ఒక డూప్లికేట్ డేటాను తీసుకొని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అలాంటప్పుడు మాత్రమే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు క్లాస్ విన్నప్పుడు ఓకే 50% ఓకే, బట్ రిమైనింగ్ 50% మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా చేస్తారో ఓకే అప్పుడు మీకు థాట్ అనేది వస్తుంది. అంటే ఎలా, సో ఓకే ఈ ఫంక్షన్ ఇలా యూజ్ చేయొచ్చు, మనం ప్రాక్టికల్గా మనం వర్క్లో కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు, సో మనం ఇలా యూజ్ చేయడం వల్ల మనం త్వరగా మన వర్క్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనే థాట్ అనేది మనకు వస్తుంది. సో ఇలా చూడడం వల్ల ఒక 50% ఓకే, బట్ రిమైనింగ్ 50% మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, మీరు ఎప్పుడైతే ఒక డూప్లికేట్ డేటా తీసుకుంటారో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనకు నేను డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఇంకా అండర్స్టాండబుల్ వేలో ఈజీగా అర్థమవుతాయి. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ ఆల్సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో.